హాయ్ అండి. ఎప్పుడైనా ఉగ్గాని బజ్జీ టేస్ట్ చేశారా? ఉగ్గాని బజ్జీ కనుక తినలేదంటే జీవితంలో ఎన్ని తిన్నా, ఏది తిన్నా వేస్టే అని అర్థం. ఒక్కసారి నా స్టైల్‌లో ఉగ్గాని బజ్జీ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంటది. దీనికోసం ముందుగా బురుగుల్ని 10 నిమిషాల వరకు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్‌లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. అంతలోపు మనం నానబెట్టి పెట్టుకున్న బురుగుల్ని పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటోస్ కూడా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు వేసి బాగా మ్యాష్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పొండి పెట్టుకున్న బురుగుల్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పుట్నాల పొడిని యాడ్ చేసుకోవాలి. పుట్నాల పొడి అంటే చట్నీ పప్పులు ఉంటాయి కదా, చట్నీ పప్పులు, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఈ పొడిని దీంట్లో వేసిన తర్వాత 5 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలి. గ్యాస్ సిమ్లో పెట్టి కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. అంతే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. ఇది వేడివేడిగా బజ్జీలతో తింటే ఆహా అదరహో అనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు 10 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను వేడివేడి బజ్జీలు కూడా రెడీ చేసి పెడుతున్నాను అనమాట ఉగ్గానిలోకి. ఈ బజ్జీల పొడి మీకు కావాలంటే కమెంట్ చేయండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.